మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థో డెంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మనము ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు మీరు మాతో మాట అన్నారు, నవీన్, మద్యపానానికంటే శీతల పానాలు చాలా డేంజరు. సో అది మద్యపానం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత బాడీని డ్యామేజ్ చేస్తుంది. కానీ ఈ శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు మన లోపలి బాడీనే కాకుండా పంటి నిర్మాణాన్ని, అదేవిధంగా పంటి పై పొరని కూడా దెబ్బతీస్తుందని చెప్పేసి అన్నారు. సో ఏంటి, ఏ విధంగా దెబ్బతీస్తుందండి ఇది? నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ వర్కింగ్ అట్ మియాపూర్ ఆలిమ్ క్రాస్ రోడ్స్ అట్ జోర్డన్ డెంటల్ క్లినిక్. మీరు అన్నది 100% కరెక్ట్ నవీన్ గారు. సో ఆల్కహాల్ కన్నా ఆల్కహాల్లో యాడ్ చేసే ఈ ఏదైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయో, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది టూత్కి. మన టూత్ పైన డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మన టూత్ నిర్మాణం ఎలా ఉందంటే, ఒక పైన లేయర్ని ఎనామిల్ అంటాం, వైట్ కలర్లో ఉంటుంది, మనకు బయటికి కనబడేది అది. దాని కిందన వచ్చేది డెంటిన్, కొంచెం మైల్డ్ ఎల్లోయిష్ వైట్ కలర్ లో ఉంటుంది, అది డెంటిన్. ఈ రెండు లేయర్స్ టూత్ కి స్ట్రెంగ్త్ ఇచ్చే లేయర్స్. కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, స్మోకింగ్ బాగా చేసే వాళ్ళకి ఈ పైన ఉండే ఎనామిల్ లేయర్ అనేది పోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ యాసిడ్ రిఫ్లెక్సెస్. రెగ్యులర్ గా మన కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల ఉండే యాసిడ్స్ వల్ల ఎనామిల్ ఎరోడ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్సెస్ అన్నవుతా, తేనుపులు అంటాం మనం రెగ్యులర్ భాషలో. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల పొట్టలో ఉండే యాసిడ్ నోట్లోకి వస్తూ ఉంటుంది ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఈ ఎనీ యాసిడ్ అటాక్స్ టూత్ పైన రిపీటెడ్ గా జరగడం వల్ల పైన లేయర్ పలచబడిపోతూ ఉంటుంది. దానివల్ల క్యావిటీస్ రావడం కానీ, పళ్ళు విరిగిపోవడం కానీ, టూత్ కలర్ చేంజ్ అయిపోవడం కానీ. ఇప్పుడు స్మోకర్స్ ఉంటారు కదా సార్, చైన్ స్మోకర్ లాగా ఉంటారు, చాలా తాగుతూ ఉంటారు సిగరెట్లు. సో అట్లాంటి వారికి ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అంటే, ఇప్పుడు వచ్చేసి పైన పొర అయితే దెబ్బతింటుంది, వాళ్ళలో ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది స్మోక్ చేసే వాళ్ళలో? సిగరెట్ లో మనకి నికోటిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఈ నికోటిన్ అనే కంటెంట్ ఈ పర్టికులర్ గా టూత్ పైన ఉండే డెంటినల్ అండ్ ఎనామిల్ స్ట్రక్చర్ ని కాంప్రమైజ్ చేస్తుంది. ఈ డెంటినల్ ట్యూబ్యూల్స్ లోకి వెళ్ళి నికోటిన్ కంటెంట్ వెళ్ళి అతుక్కుపోవడం వల్ల డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. సో దానివల్ల ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే పంటి రంగు అనేది మారిపోయి ఉంటుంది. మీరు చూసినట్టయితే ఎక్కువగా క్రోనిక్ స్మోకర్స్, రోజుకు ఒక 15-20 సిగరెట్లు తాగేవాళ్ళు, రోజు తాగేవాళ్ళు, అలా సంవత్సరాల తరబడి తాగేవాళ్ళు చూస్తే వాళ్ళ పళ్ళు అన్ని ఎల్లోయిష్ బ్లాకిష్ లో అయిపోయింది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. అండ్ సిగరెట్ పంటి కలర్ తో పాటుగా ఓరల్ టిష్యూస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పర్టికులర్ గా మన చిగుర్ల దగ్గర నుంచి, నాలిక దగ్గర, బుగ్గ దగ్గర క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ వల్ల, బికాస్ ఆఫ్ నికోటిన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిగరెట్స్ మనం చూస్తుంటాము ఇప్పుడు కొత్తగా ఫ్యాన్సీ సిగరెట్స్ వచ్చాయి, డబుల్ ఫిల్టర్, ట్రిపుల్ ఫిల్టర్ అన్న. ఎంత ఫిల్టర్ నికోటిన్ లేకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ సిగరెట్స్ వచ్చాయి కదా, వాటితో కూడా ఇబ్బంది అంటారా? దాంతో కూడా ఇబ్బంది. ఎంతో కొంత కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి. ఆ కార్సినోజెనిక్ ఏజెంట్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది. సో బెటర్ అలాంటి పదార్థాలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే సార్, ఇప్పుడు బోన్ కంటే కూడా మన టీత్ అనేది చాలా స్ట్రాంగ్ అని విన్నా, నిజమేంటారా? మన బాడీలో ఉండే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎనీ మెటీరియల్ డిసైడెడ్ బై ద కాల్షియం కంటెంట్. సో కాల్షియం కంటెంట్ ఏది ఎక్కువగా ఉంటే దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మన బాడీలో బోన్ కన్నా పైన ఉండే ఎనామిల్ కి కాల్షియం కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి అట్లాంటిది ఎందుకు అరిగిపోతా ఉన్నాయి పండ్లు? ఎందుకంటే చాలా మంది చిన్న ఏజ్ లోనే, ఇప్పుడు మనం చూస్తా ఉంటే యాడ్లో వస్తూ ఉంటాయి కదా, జూమ్ అంటా ఉన్నాయి పండ్లు అనేసి. సో ఎందుకు అట్లా అరిగిపోతా ఉన్నాయి, అంత స్ట్రాంగ్ ఉన్నవి? ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫస్ట్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడము, ప్రాపర్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండడము పేషెంట్స్ది, ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ తెలుసుకోకపోవడము, ఏ బ్రష్ వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎంతసేపు బ్రష్ చేయాలి, దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్. సో ఏదో మనం బ్రష్ చేసుకున్నాం కదా అని చెప్పి ఎల్లో కూర్చుని గంటలు బ్రష్ చేయడం కాదు. సో బ్రషింగ్ మొత్తం హార్డ్లీ మనకి 2 to 2.5 minutes లో ఫినిష్ అయిపోవాలి. అండ్ మాక్సిమం అందరూ సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ వాడాలి. అవసరమైతే రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు బ్రష్ చేసినా తప్పులేదు, కానీ 2 minutes to 3 minutes కి మించి బ్రషింగ్ ఎప్పుడూ చేయకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న రాయి తీసుకుని రోజు మనము క్లీన్ చేస్తాం అనుకోండి, అదైనా అరిగిపోతుంది. సో మన పని అయినా అంత ఈజీ. మొత్తానికి చాలా మంది చూస్తే వాష్రూమ్కి వెళ్ళిపోయి లోపలికి ఒక 1/2 hour, ఒకప్పుడు పేపర్ చూసేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారు, స్క్రోల్ చేసేస్తూ ఉంటారు, బ్రష్ చేస్తూ ఉంటారు. సో ఒక 1/2 hour వరకు రారు. సో మన చేతులారా మనమే మన పంటి నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని మొత్తం కోల్పోతూ ఉన్నాం. సో ఎన్ని అంటే ఇప్పుడు హెల్తీగా మన టీత్ ఉండాలి అని అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి డాక్టర్ విజిట్ ఉండాలండి? హెల్తీ టీత్ మెయింటెనెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ చేతిలోనే ఉంటుంది.
సో డాక్టర్ని ఏదో మంత్లీ కలిసాం కదా 2 months ఒకసారి కలిసాం కదా నా టీత్ హెల్దీగా ఉంటాయి ప్రతిసారి అని ఎవరు ప్రామిస్ చేయలేరు. ఏ డాక్టర్ ఏ డెంటిస్ట్ ప్రామిస్ చేయలేరు. సో పేషెంట్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఓరల్ హెల్త్ ఆఫ్ దట్ పర్టికులర్ పేషెంట్. బట్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్, నియర్ బై డెంటిస్ట్ ఎవరుంటే వాళ్ళని కలవమని చెప్తుంటాం. ఎందుకు అలా కలవమంటాము అంటే ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా వీ కెన్ ఐడెంటిఫై ఇట్ అట్ ద ఇనీషియల్ స్టేజ్లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి వెంటనే దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయగలుగుతాం, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. రాదర్ దాన్ గివింగ్ మేజర్ ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లం కింద వెళ్ళినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి పెద్ద ట్రీట్మెంట్స్ లోకి వెళ్ళడానికి కన్నా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తో మనం కరెక్ట్ చేయగలుగుతాం. అసలు ఎప్పుడు డాక్టర్ని మనం విజిట్ అవ్వాలండి? అంటే మా పన్ను అనేది ఆరోగ్యంగా లేదు అనేది మాకు ఎప్పుడు తెలుస్తుంది? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా మంది ఎలా ఆలోచిస్తారు అంటే నాకు టూత్ పెయిన్ ఏం లేదు కదా, నాకు ఎక్కడ నొప్పి రావట్లేదు కదా, సో దట్ షోస్ నా టూత్ హెల్త్ అంతా కంఫర్టబుల్ గానే ఉంది అనుకుంటాం. అది రాంగ్ పర్సెప్షన్ అండి. ఓకే, పెయిన్ ఈజ్ నాట్ ఏ ఐడెంటిఫికేషన్ ఫీచర్. పెయిన్ వచ్చింది అంటే దట్ షోస్ క్యావిటీ అనేది లోపల వరకు వెళ్ళిపోయినట్టు. ఎనామిల్ అండ్ డెంటిల్ లేయర్స్ లో మనకి నర్వ్ సప్లై అనేది చాలా ఉండదు. ఎనామిల్ అయితే అసలు ఏం ఉండదు. డెంటినల్ ట్యూబ్యూల్స్ లో కూడా బేర్ మినిమం ఉంటుంది. సో ఆ 2 layers లోనూ క్యావిటీ ఉంటే కనుక మనకి పెయిన్ అన్నది తెలియదు. బట్ ఇట్ ఈస్ ఎ క్యావిటీ. పుప్పి పన్ను అంటాం మామూలుగా, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో ఆ ఏరియాస్ లో ఉంటే ఇట్ ఈస్ ట్రీటబుల్. ట్రీట్ చేస్తే వెంటనే సాల్వ్ అయిపోతుంది. నొప్పి అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వెన్ దట్ క్యావిటీ ఎంటర్స్ 3rd layer, పల్ప్ అంటాం. ఆ పల్ప్ లో నరాలు రక్తనాళాలు అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. సో అవి ఉండడం వల్ల ఆ ఏరియాకి మనకి ఇన్ఫెక్షన్ వెళ్తే పెయిన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో అక్కడికి వెళ్తే మళ్ళీ కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడికి వెళ్ళకుండా మనం ముందే ట్రీట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇది మొత్తానికి చాలా వరకు కూడా అంటే మనకి తాగే కూల్ డ్రింక్స్ అనేవి ఏదో హెల్దీగా, కొద్దిమంది బిర్యానీ తింటూ కూడా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు, అంటే గ్యాస్ బయటికి వస్తుంది అని చెప్పేసి. సో అది మాత్రం చేయకండి. ఇంకా చిన్నపిల్లల్లో అయితే అసలు ఈ కూల్ డ్రింక్స్ని వాళ్ళకి దూరంగా ఉంచితేనే మంచిది. మన పంటి ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.